నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, DNA టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం మెగా డిఎస్సీపై చేసిన చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైలుపై రెండో సంతకం చేసిన వైనం. కేంద్ర పౌర విమానయాన మంత్రిగా ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన కింజారపు రామ్మోహన్ నాయుడు తాను ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు వెల్లడి. 100 రోజుల ప్రణాళిక తయారు చేసి అమల్లోకి తీసుకువస్తామని వ్యాఖ్య. ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ భేటీ. టీడీపీ జనసేన హనీమూన్ నడుస్తుందని, వారికి కొంత సమయం ఇచ్చి పోరాడదామని వెల్లడి. అలిపిరి దాడి నుంచి వెంకన్నే తనను కాపాడారని సీఎం చంద్రబాబు వెల్లడి. తన వల్ల జరగవలసిన కార్యక్రమాలు ఉన్నాయని, కాపాడి ఉంటాడన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తన లక్ష్యమని స్పష్టీకరణ. చంద్రబాబు పదవి బాధ్యతల స్వీకరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టారు. వేద పండితులు చంద్రబాబుకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం మెగా డిఎస్సీపై చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైల్పై రెండో సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి బయలుదేరిన చంద్రబాబుకు సీడ్ యాక్సెస్ రోడ్లో దారి పొడవునా పూలు చల్లి అఖండ స్వాగతం పలికారు. అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. దారి పొడవున రైతులకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు. అనంతరం సచివాలయం చేరుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేద పండితులు దివ్య ఆశీస్సులు అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం మెగా డిఎస్సీపై చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి ఫైల్పై రెండో సంతకం చేశారు. వృద్ధాప్య పెన్షన్ ను 4,000కు పెంచడానికి సంబంధించిన ఫైల్పై చంద్రబాబు మూడో సంతకం చేశారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం చేశారు. స్కిల్ సెన్సెస్ ఫైల్పై చంద్రబాబు 5వ సంతకం చేశారు. అనంతరం పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు నేడు ఢిల్లీలో బాధ్యతలను స్వీకరించారు. తాను ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. 100 రోజులు ప్రణాళిక తయారు చేసి అమల్లోకి తీసుకువస్తానని వ్యాఖ్యానించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నియమితులైన టీడీపీ యువ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఇవాళ ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ బాధ్యత అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. కేంద్ర కేబినెట్లో అత్యంత పిన్న వయస్కుడైన తనపై బాధ్యతలు మోపారని, ప్రధానికి యువతపై ఉన్న నమ్మకం దీని ద్వారా అర్థమవుతుందని చెప్పారు. 100 రోజుల ప్రణాళిక తయారు చేసి దాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. టెక్నాలజీ వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు. సామాన్య ప్రయాణికుల కోసం ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ పై దృష్టి పెడతామని, ఎయిర్పోర్టుల నిర్మాణం వేగవంతం చేస్తామని వివరించారు. భోగాపురం ఎయిర్పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్టులకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. అదే సమయంలో పర్యావరణ హితంగా మంత్రిత్వ శాఖను నిర్వహిస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సమర్థ నాయకత్వం ఎలా ఉండాలి అనేది చంద్రబాబు నుంచి నేర్చుకున్నానని తెలిపారు. టీడీపీ జనసేన హనీమూన్ నడుస్తున్నదని, వారికి సొంత సమయం ఇచ్చి పోరాడుదామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం తన కార్యాలయంలో ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ మాట్లాడుతూ 40% ప్రజలు మనవైపే ఉన్నారు అనేది మర్చిపోవద్దని అన్నారు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తుందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు శకుని పాజికలు మాదిరిగా ఉన్నాయని, ఈవీఎంల వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేనల హనీమూన్ నడుస్తుందని, మరికొంత సమయం వారికి ఇద్దామని తెలిపారు. శిశుపాలు
కుమారుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలని, ఆ తర్వాత గట్టిగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే, రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతామన్నది మన చేతుల్లో ఉంది. విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం. మనం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని. అలిపిరి దాడి నుంచి వెంకన్నే తనను కాపాడారని సీఎం చంద్రబాబు అన్నారు. తన వల్ల జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయనే కాపాడి ఉంటాడని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తిరుమల వెంకన్న తమ కులదైవమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఏ పని మొదలు పెట్టినా ముందు శ్రీవారిని స్మరించుకున్నాకే ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. ఉదయం నిద్ర లేస్తూనే నిండు మనసుతో 1 నిమిషం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తానని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. ఈ మేరకు గురువారం ఉదయం చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం అందుకున్నామని చంద్రబాబు చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశాను, కానీ ఇంత స్పష్టంగా 93% సీట్లతో ఏ ఎన్నికలు కూడా ప్రజలు తీర్పు ఇవ్వలేదని అన్నారు. ఇదంతా తిరుమల శ్రీవారి దయేనని చెప్పుకొచ్చారు. అలిపిరిలో తనపై జరిగిన దాడిని గుర్తు చేసుకున్న చంద్రబాబు నాడు తనను కాపాడింది వెంకటేశ్వరుడేనని వివరించారు. దర్శనానికి వస్తూ ఉండగా తన ప్రాణం పోతే ఆయనపైనే నింద పడుతుందని అనుకున్నారో, లేక తన వల్ల జరగవలసిన పనులు ఉన్నాయనో బతికించాడని చెప్పారు. తెలుగు జాతికి తాను సేవ చేయాల్సి ఉందని కాపాడారని అన్నారు. తాజా ఎన్నికల్లో టీడీపీకి కీలక విజయం కట్టపెట్టి దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేలా చేశాడని అన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తిరుపతి వెంకన్న ఇచ్చిన వరమని చెప్పారు. ప్రపంచంలో తెలుగు జాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రక్షాళన, ప్రసాదం, క్లీనింగ్, లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు. పుస్తకాలను చదువుతాం, వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి మీకు కలుగుతుంది. నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి. ఒకే స్లోగన్ ఉండాలి,
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీని తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకొని ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎంకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్టీఆర్, జిల్లా కలెక్టర్ ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్లను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు కేశినేని శివనాథ్ కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనం కల్పించారు. దర్శనానంతరం శివనాథ్ కుటుంబ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ అమ్మవారిని కేశినేని శివనాథ్ కోరారు. अभीष्टा भवन्ति अभीष्टा प्रेता प्रेता अभीष्टा भवन्ति अभीष्टा भवन्ति भवन्ति अभीष्टा अभीष्टा भवन्ति अभीष्टा इत्यभीष्टाः भवन्ति भवन्ति शतमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप कनकदुर्गा. టీడీపీ బుద్దా వెంకన్న. వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన దౌర్జన్యాలు, వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల బూతు ప్రవచనాలు జగన్, విజయసాయిరెడ్డికి కనిపించలేదని, లోకేష్ జూమ్ మీటింగ్లోకి వంశీ వస్తే వాళ్ళకి తప్పు అని చెప్పలేదని, ఎన్నికల నేపథ్యంలో ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే విజయసాయిరెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం పాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలను ఎందుకు అరికట్టలేకపోయారు అని ఆయన ప్రశ్నించారు. కక్ష సాధింపు రాజకీయాలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు వద్దు అని ప్రకటించారని, నిజంగా మేము దాడులు చేయాలని అనుకుంటే ఇలాంటి పరిస్థితి ఉండదని బుద్దా వెంకన్న హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రను దోచేసిన అవినీతిపరుడు విజయసాయిరెడ్డి అని అధికారం పోయిన తర్వాత పిల్లి అరుపులు అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన దేవినేని అవినాష్ కి గన్మ్యాన్లు ఇచ్చారని, బూతులు తిట్టే నానీలకు, వంశీకి భద్రత పెంచారని, వల్లభనేని వంశీ మాత్రం మాట్లాడకూడని మాటలు మాట్లాడాడని, వంశీని మాత్రం వదిలే ప్రసక్తే లేదని, చట్టపరంగా చేసిన తప్పులకి శిక్షలు పడేలా చర్యలు ఉంటాయని తెలిపారు. కక్ష సాధింపు రాజకీయాలు వద్దని మా అధినేత ప్రకటించారని, దాడులు చేయవద్దని మా నాయకులు ముందే చెప్పారని, లోకేష్, చంద్రబాబు నాయుడు కనుసైగ చేస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని తెలిపారు. జగన్ ఎప్పుడైనా ఇలా ఒక్క ప్రకటన చేశాడా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రతిపక్ష పాత్ర అయినా వచ్చింది, జగన్కు అది లేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అద్భుతంగా జరిగిందని, దానిని డైవర్ట్ చేయడానికే విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడని అన్నారు. విజయసాయిరెడ్డి అసత్యపు మాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారిని నిండు సభలో ఆయన కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఎగిలిన వేడే పిల్లి. ఇవాళ మేమేమైనా మాట్లాడుతున్నాం, భారతి గారి మీద మాట్లాడామా? మా ప్రభుత్వం వచ్చింది, భారతి గారి మీద మాట్లాడామా? అది మా సంస్కారం. మేము మాట్లాడడం కూడా ఆడవాళ్ళ మీద మేము మాట్లాడడం. ఆ రోజు నిండు సభలో చంద్రబాబు గారిని ఏడిపించి నటే చంద్రబాబు గారు శపథం చేశాడు లోపల,
మీరు చేసిన అవమానానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని, మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతున్నాను చంద్రబాబు. అదే చంద్రబాబు నాయుడు గారి సత్తా. వాళ్ళు ముసలి కన్నీరు కారుతుంటే ఎవరు దాన్ని క్షమించరు. విజయసాయిరెడ్డి, నువ్వు ఒక నక్కవి, నువ్వు ఒక శకినివి. మొత్తం మిమ్మల్ని చట్టపరంగానే శిక్షిస్తారు. మీరు చేసినటువంటి అన్యాయాలు, మీరు చేసినటువంటి భూదందాలు, మీరు చేసినటువంటి స్కాములు, 16 నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి మీకు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు ప్రజలు నానా ఇబ్బంది పడి ఓట్ల రూపంలో మిమ్మల్ని తరిగిపడ్డారు. అయినా సిగ్గులేదు మీకు? పార్టీని రద్దు చేసుకుంటారు. 11 సీట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షం వచ్చింది 23 సీట్లు. మీకు ప్రతిపక్షం కూడా లేదు. ప్రెస్ క్లబ్ ఏపీ గ్రామ రెవెన్యూ అధికారులు రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ విలేజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిహెచ్ రవీంద్రరాజు, ఎం అప్పలనాయుడులు నూతనంగా కొలువుదీరిన తెలుగుదేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏపీ గ్రామ రెవెన్యూ అధికారులు రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని కోరారు. గతంలో 43% ఫిట్మెంట్ ఇచ్చి ముఖ్యమంత్రితో చర్చించి ఓపీఎస్ విషయంలో ఉద్యోగులకు సంబంధించి అన్ని సమస్యలపై న్యాయం చేస్తారని ఉద్యోగులు నమ్ముతున్నారని చెప్పారు. అలాగే గత ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఉద్యోగుల్ని మోసగిస్తూ అతిపెద్ద జేఏసీలుగా చెప్పుకుంటున్న ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, అప్పటి ఎన్జీఓ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు గత ప్రభుత్వంతో వారి సొంత ప్రయోజనాల కోసం ఉద్యోగుల్ని మోసం చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఉద్యోగులకు రావాల్సిన ఇతర బకాయిల విషయంలో కూడా ఉద్యోగుల పక్షాన లేకుండా రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిని, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని పొగడటం తప్పితే ఉద్యోగుల సమస్యల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదని తెలిపారు. ఉద్యోగుల సమస్యల్ని నూతన ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. సమావేశంలో మద్దాల బాపూజీ, ఆర్ తిరుమల రెడ్డి, రామచంద్రారెడ్డి, ఎం సింహాచలం, ఆదిరెడ్డి, ఎస్పీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ మా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం ఇప్పటిదాకా మీటింగ్ జరిగింది. మీటింగ్ అనంతరం ఈ ప్రెస్ మీట్లో ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా కూడా నమస్కారాలు. మీ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కొత్తగా నూతన ప్రభుత్వం నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం చాలా సంతోషకరం. ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భాజపా రాష్ట్ర అధ్యక్షులు భువనేశ్వర్ గారికి, ఈ రాష్ట్రంలో మంత్రులుగా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన మంత్రివర్యులందరికీ, అలాగే ఈ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులుగా నెగ్గిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ రాష్ట్రంలో శాసనసభ్యులుగా నెగ్గిన ప్రతి ఒక్కరికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా అయింది. ఎందుకంటే ఎప్పుడూ లేనటి ఉద్యోగుల్లో చైతన్యం వచ్చి సుమారు 5,30,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం, మిగిలిన ఉద్యోగులు కూడా ఉపయోగించుకుని వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఓట్లు వేయించి ఈ ప్రభుత్వానికి అండగా నిలవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరగడం, కొన్ని ఇబ్బందులు పెట్టడం, మాకు రావాల్సిన ఓపీఎస్ కావాలంటే జీపీఎస్ ఉద్యోగ సంఘాలు ఎవరు వద్దన్నా కానీ జీపీఎస్ జీవో తీసుకురావడం, అలాగే మాకు కావాల్సిన బెనిఫిట్స్ ఏమీ రాకపోవడం, అలాగే ఫిట్మెంట్స్ కానీ అలాగే ఐఆర్ కానీ ఏమి ఇవ్వబడుతుందో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
మంత్రుల కేటాయింపుల్లో జనసేన పార్టీ బీసీ ప్రతిపాదనలకు అన్యాయం జరిగిందని రాష్ట్ర హైకోర్టు న్యాయవాది ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్ల కేటాయింపులో గాని, మంత్రి పదవుల కేటాయింపుల్లో గాని ఆ పార్టీ అగ్రకులాల వారికి అగ్ర తాంబూలం ఇచ్చిందని అన్నారు. గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏపీ ఫిషర్మ్యాన్ జేఏసీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైకం రాజశేఖర్ మాట్లాడుతూ మంత్రివర్గంలోకి మత్స్యకార సామాజిక వర్గం నుంచి కొల్లు రవీంద్ర తీసుకున్నందుకు ఫిషర్మ్యాన్ జేఏసీ తరపున తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. బీసీ కులాల్లో అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా 120 అసెంబ్లీ స్థానాల్లోని అభ్యర్థుల గెలుపు ఓటముల్ని శాసించగలరని అన్నారు. దశాబ్దాల నుంచి మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో రాజకీయ పార్టీలు విఫలం చెందాయని, మంత్రులు కేటాయింపులో కూడా మత్స్యకారులకు అన్యాయం చేశారని తెలిపారు. నూతనంగా కొలువు తీరుతున్న ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గం నుంచి 5గురికి మంత్రి పదవులు కేటాయించగా రెడ్డి సామాజిక వర్గానికి 3 మంత్రి పదవులు, కాపు సామాజిక వర్గం నుంచి 4గురికి మంత్రి పదవులు కేటాయించారని తెలిపారు. కమ్మ, రెడ్డి, కాపు సామాజిక వర్గాలకు వారి జనాభా దామాషాకు మించి మంత్రి పదవులు, అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కేటాయించుకున్నారని తెలిపారు. యాదవ కులానికి 2 మంత్రి పదవులు, యాదవ సహకులం కురబ సామాజిక వర్గానికి 1 మంత్రి, గీత సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యంగా బీసీ కులాల్లో అత్యధిక జనాభా కలిగిన మత్స్యకార కులాలకు టీడీపీ తీవ్ర అన్యాయం చేసిందని చెప్పారు. మంత్రివర్గం కూర్పులోనైనా మత్స్యకారులకు నేటి ప్రభుత్వం మొండి చేయి చూపిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయాన్ని ఆయన అమలు పరచలేదని అన్నారు. జనసేన పార్టీలోని బీసీలకు ముఖ్యంగా మత్స్యకారులకు అన్యాయం జరిగిందని చెప్పారు. జనసేన పార్టీకి మత్స్యకారులు అండగా నిలబడి అఖండ మెజారిటీని జనసేన పార్టీకి ఇచ్చిన విషయం గుర్తించాలని, తక్షణమే జనసేన నుండి మంత్రివర్గంలోకి మత్స్యకారులకు లేదా సోదర బీసీ కులాలకు అవకాశం కల్పించాలని ఏపీ ఫిషర్మ్యాన్ జేఏసీ తరపున డిమాండ్ చేశారు. ఓకే, రెడీనా? మిత్రులారా, నా పేరు సైకం రాజశేఖర్, హైకోర్టు న్యాయవాది, ఏపీ ఫిషర్మెన్ జేఏసీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అసెంబ్లీ స్థానాలు కావచ్చు, పార్లమెంట్ స్థానాలు కావచ్చు, అధికార పార్టీ లేదా కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా ఎమ్మెల్యే స్థానాలు, పార్లమెంటు స్థానాలు, అలాగే నిన్న మంత్రివర్గ జాబితా కూడా బీసీలకు ముఖ్యంగా మత్స్యకార కులాలకు తీవ్రమైన అన్యాయం జరిగినది. ఎందుకు చెప్తున్నామంటే ఎమ్మెల్యే సీట్లు కేటాయింపుల్లో చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గానికి 30 సీట్లు కేటాయించుకుంటే రెడ్డి, కాపు కులాలు కూడా అదేవిధంగా సీట్లు కేటాయించారు. అలాగే బీజేపీ చూసుకుంటే 6 పార్లమెంట్ స్థానాల్లో 4 పార్లమెంట్ స్థానాలు అగ్రకులాలు కేటాయించుకున్నారు. 10 ఎమ్మెల్యే సీట్లు కూడా 4 అగ్రకులాలు కేటాయించుకున్నారు. అలాగే జనసేన 21 అసెంబ్లీ స్థానాలకు 11 స్థానాలు కాపు సామాజిక వర్గాన్ని కేటాయించుకుంటే అరాకొర 2-3 సీట్లు బీసీ మత్స్యకార కులాలకు 1 చొప్పున కేటాయించారు. వీటిలో కూడా కమ్మ కులానికి, బ్రాహ్మణ కులానికి కేటాయించుకున్నారు. ఇది సామాజిక విరుద్ధం, సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధం. ప్రజాస్వామిక దేశంలో జనాభా దామాషా ప్రకారం ఆయా కులాలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలి. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు 16 కులాలు కలిగి దాదాపు 40 లక్షల జనాభా కలిగిన మత్స్యకారులకు కూటమి 3 అంటే 3 సీట్లు కేటాయించాయి. ఈ 3 సీట్లతో పాటుగా మంత్రివర్గంలో మత్స్యకారులకు 2 క్యాబినెట్లో అవకాశాలు కల్పిస్తారనుకుంటే ఒకరికే అవకాశం కల్పించారు. నేను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒక మత్స్యకారుడికి అవకాశం కల్పించినందుకు మా జేఏసీ తరఫున తెలుగుదేశం పార్టీకి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఈరోజు తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో జనసేన నాయకులు బెల్లంకొండ వెంకటనారాయణ, రమాదేవి దంపతులు 1001 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కును తీర్చుకున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్న, ఇది 100 ఏళ్ల చరిత్ర గల కోదండ రామాలయం. ఈ రామాలయాన్ని తీయాలనుకున్న ప్రభుత్వులు కూడా ఇక్కడ వైసీపీ నాయకులు.
దాన్ని ఎదుర్కొని ఆ రోజు నిరాహార దీక్ష చేశారు మీ ముగ్గురు. మిమ్మల్ని మరవగలవా? జగన్ అనే రాక్షసుని ఇంటికి పంపించడం కోసం మీరందరూ ప్రజల తరపున జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి, బీజేపీ పార్టీకి చాలా సహాయ సహకారాలు అందించారు. ముందుగా అందుకు మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే ఈ రోజున ఇప్పటం అనే గ్రామంలో ఈ యొక్క ప్రభుత్వం మారి ప్రజాప్రభుత్వం వచ్చినందుకు ఈ గ్రామస్తులు 1001 కొబ్బరికాయలతో శ్రీరాముడు వారి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసు, ఇప్పటం అనే గ్రామం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టేటప్పటికీ పర్మిషన్లు ఇవ్వకుండా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారిని ఇబ్బంది పెడుతూ, వారి ఇళ్ళని పగలగొడుతూ, రోడ్డు వెడల్పు చేయాలనే సాగుతో పగలగొడుతూ ఇప్పటం గ్రామాన్ని అతలాకుతలం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం ఉండకూడదు, ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటా ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి ప్రభుత్వం ఉండకూడదనే ఉద్దేశంతో ముందుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్చాలని ఇప్పటం గ్రామం నుంచే మొదలైంది. అదే రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో చెప్పారు, ఓటు చీలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. ఈ రోజున ప్రజలకి నమస్కారం. ఈ రోజున ఇప్పటం గ్రామంలో ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామ సభలో, ఇక్కడ ఆవిర్భావ సభలో ఏదైతే ఇప్పటం గ్రామ రైతులంతా కూడా స్వచ్ఛందంగా ఆ రోజున సభ జరుపుకోవడానికి భూములు ఇచ్చిన సందర్భంగా ఆ రోజున ఆ మీటింగ్లో ఇప్పటం సభ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని చెప్పి ఆ రోజున చెప్పారో, అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఆయన మాటకు కట్టుబడి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఒక తరం నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల, అలాగే యువత భవిష్యత్తు అంధకారం అయిపోయింది. వీటన్నిటికీ వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున జైల్లో పెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేనున్నాను, మనందరం కలిసి పొత్తు పెట్టుకొని వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని దించుదామని చెప్పి ఆ రోజు చెప్పిన సందర్భం, దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున తరిమి కొట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటం గ్రామస్తులు మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ మహిళలంతా కూడా ఇక్కడ రాముల వారి ఆలయంలో దేనికంటే ఇక్కడ విచక్షణారహితం కోల్పోయి ఆ రోజున వైసీపీ ప్రభుత్వం మా జనసేన పార్టీ వాళ్ళ ఇళ్ళన్నీ కొట్టేసే పరిస్థితి. ఆ రోజున ఆఖరికి రామాలయాన్ని కూడా ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజున ఇప్పటం గ్రామంలో ఏదైతే రాక్షస పాలన పోవాలి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని మరి ఇప్పటం గ్రామ ప్రజలందరూ కూడా సీతారాముల కోదండ రామాయణం 101 కొబ్బరికాయ మొక్కుబడి, 1001 కొబ్బరికాయ మొక్కుబడి, అదేవిధంగా పొంగలు కూడా చేసుకోవటం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. గత పరిపాలన కన్నా మిన్నగా యువతకి ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ఆగిన పోలవరం, అదేవిధంగా అమరావతి, మన రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని, ప్రజలు అనుకున్న ప్రజాపాలన ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ ఇప్పటం గ్రామ ప్రజలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం మెగా డిఎస్సీపై చేసిన చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైలుపై రెండో సంతకం చేసిన వైనం. కేంద్ర పౌర విమానయాన మంత్రిగా ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన కింజారపు రామ్మోహన్ నాయుడు తాను ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు వెల్లడి. 100 రోజుల ప్రణాళిక తయారు చేసి అమల్లోకి తీసుకువస్తామని వ్యాఖ్య.
ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ భేటీ. టీడీపీ జనసేన హనీమూన్ నడుస్తుందని, వారికి కొంత సమయం ఇచ్చి పోరాడదామని వెల్లడి. అలిపిరి దాడి నుంచి వెంకన్నే తనను కాపాడారని సీఎం చంద్రబాబు వెల్లడి. తన వల్ల జరగవలసిన కార్యక్రమాలు ఉన్నాయని, కాపాడి ఉంటాడన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తన లక్ష్యమని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.